ఈ ప్రకారంగా మనము చేరి ప్రభునామాన్ని ఆరాధించడం అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యతని గుర్తించినటువంటి వారమై ప్రభునామాన్ని మనం ఎంతగానో మహింపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. కృతజ్ఞత కలిగి ప్రభునామాన్ని హెచ్చించవలసిన వారమై. రెండు, మన ధ్యానం నిమిత్తమై దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము నుండి 27 వచనాల వరకు చదువుకుందాం. అతని కుమారుడు నీవు ఈ సంగతి వెలిగింది నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా అందరూ బైబిల్ తీయండి. చదివే వాక్యాలు మన హృదయంలోనికి సారము వలె చొచ్చుకొని వెళ్ళాలి. అది చూస్తూ ఉండగా చదువుతూ ఉంటే అది మన హృదయపు లోతుల్లోకి వెళ్లి అక్కడ తన కార్యం మన అంతరంగంలో జరిగించడం ప్రారంభిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఎవరికైనా సరిగా వినబడకపోతే, అర్థం కాకపోతే మరలా అడిగి తెలుసుకోవచ్చు ఎంత అని. 5వ అధ్యాయము దానియేలు గ్రంథం 5:22 నుండి 27 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరలా చదవండి ప్రారంభము నుండి. అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి చాలు దేవుని మహిమ కలుగును గాక. దేవుని చిన్నంగమా, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి గొప్ప సామ్రాజ్యాలు 4 ఉన్నాయని గతంలో ఎన్నో పర్యాయాలు మనము ధ్యానించాం. మనం ఈ మధ్యలో కూడా ఒక 3-4 వారాల క్రితం కూడా మనము చూసాం. సొలొమోను మందిరం కట్టబడక ముందు, అది నిశ్చయముగా ప్రారంభంలో సొలొమోను మందిరం సందర్భంలో ఇక్కడ ఎలాంటి గొప్ప సామ్రాజ్యాలు భూమి మీద ఏర్పాటు చేశాయో గతంలో మనము ధ్యానించాము. భూమి మీద ఎన్ని గొప్ప రాజ్యాలు, సామ్రాజ్యాలు, రాజ్యాలు వేరు, సామ్రాజ్యాలు వేరు. రాజ్యము అంటే ఏ దేశానికి ఆ దేశం పరిపాలన ఏలుబడి చేసుకునేది. కానీ సామ్రాజ్యము అనేది ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి వాటిని గొప్ప సామ్రాజ్యాలు అంటారు. మహిమ కలుగునుగా. కాబట్టి గొప్ప సామ్రాజ్యాలు ఏ పరిపాలన చేస్తాయి చెప్పండి. ఒకటి బబులోను సామ్రాజ్యం. రెండవదిగా దాన్ని వాడగొట్టింది ఎవరో? మాదియా పారసీకుల సామ్రాజ్యం. వాళ్ళు వచ్చి వీళ్ళని ఓడించి వాళ్ళు పరిపాలన చేయటం ప్రారంభించారు. మూడవదిగా ఆ మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని గ్రీసు దేశస్తులు, గ్రేకీయులు, అలెగ్జాండర్ వీళ్ళంతా కూడా వాళ్ళని వాడగొట్టి 3వ గొప్ప సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించారు. నాలుగవదిగా రోమీలు వచ్చేసి రోమా సామ్రాజ్యం ఏర్పాటు చేశారు. గ్రీసు దేశస్తులను ఓడించి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ 4 గొప్ప సామ్రాజ్యాలు ఏలుబడి చేశాయి. మొట్టమొదటిది ఎవరు ఏలుబడి చేశారు చెప్పండి? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి ఎవరో చెప్పండి? ప్రపంచమంతటిని వీళ్ళు ఏలుబడి చేశారు. ఎవరు అంటే రాజు అయినటువంటి నెబుకద్నెజరు. చెప్పండి ఎవరు? రాజు అయిన నెబుకద్నెజరు. ఈయన BC 606వ సంవత్సరం నుండి BC 557 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 63 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ చక్రవర్తిగా ఏలుబడి చేశాడు. ఆ తర్వాత ఆయన మనవడైనటువంటి బెల్షస్సరు BC 557వ సంవత్సరం నుండి BC 538 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 19 సంవత్సరాలు ఏలుబడి చేశారు. తాత మనవడు ఇద్దరు కలిసి దాదాపు 82 సంవత్సరాలు వారు ఏలుబడి చేసినట్లుగా మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, బబులోను దేశమునందు ఒకానొక రోజు ఆయన రాజు అయినటువంటి నెబుకద్నెజరు వీధుల వెంట తిరుగుతూ తన రథం వేసుకొని ఆ గుర్రాలు రథాలతో వీధుల వెంట తిరుగుతూ ఆయన మహా కట్టడాలు, గొప్ప గొప్ప కట్టడాలు, అందాలతో నిర్మించబడినటువంటి వాటన్నిటిని కూడా ఆయన కన్నులెత్తి వాటిని చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన మదిలో ఒక ఆలోచన తట్టింది. ఏంటది? 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము
30వ వచనములో ఆయన తనలో తాను ఏమనుకుంటున్నాడు? ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం, బబులోనను ఈ మహావిశాల పట్టణం, నా బలాధికారం. అండర్లైన్ చేసుకోండి. నా బలాధికారం, నా అనేది అండర్లైన్ చేసుకోండి. నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కాదా అని తనలో తాను అనుకొనెను. అంతా కూడా ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ ఘనతను, ఆ ప్రభావాన్ని, ఆ మహద్దశను ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుణ్ణి తీసి ఎందుకు పనికిరాని వాడిగా ఒక మూలన పడవేసి అంతా కూడా తన్ను తాను హెచ్చించుకున్నాడు. అంతా నేనే, నా ద్వారానే, నా వలననే, నా మూలంగానే, నా బలము, నా ఆధిక్యత, నా 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 చివరికి దానియేలు ఆయన మనవడుతూ అంటున్నాడు. చదవండి 5వ అధ్యాయం 18వ వచనం 20వ వచనం. 5వ అధ్యాయము 18. మహోన్నతుడైనటువంటి దేవుడు ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? ఆయన మనవడైనటువంటి బెల్షస్సరుతో అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు. రాజు చక్రవర్తి అనేటువంటి నెబుకద్నెజరు చనిపోయాడు. తదనంతరం క్రీస్తుకు పూర్వం 557వ సంవత్సరంలో ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి ఆయన మనవడైనటువంటి బెల్షస్సరు రాజ్యాధికారం పొంది పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా కొనసాగుతూ ఉన్నాడు. ఈ దానియేలు ఆయన మనవడైనటువంటి ఆ యొక్క బెల్షస్సరుతో మరి దాదాపు ఆయన 19 సంవత్సరాలు ఏలుబడి చేసిన తర్వాత ఆయన చనిపోయే రోజు, బెల్షస్సరు చనిపోయే రోజు దానియేలు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం 538వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. చనిపోయే దినాన్న దానియేలు ఆయన తాత గురించి, ఆయన దేవుడు ఏ రీతిగా హెచ్చించిన సంగతి, చివరికి ఆయన ఏ రీతిగా గర్వించాడో దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా తదనంతరం 7 కాలాల పాటు అడవిలో మృగాల వలె, పశువుల వలె ఏ రీతిగా దేవుడు గడ్డి తినిపించిందో ఆ మహద్దర్శనిచ్చిన దేవుణ్ణి కనపరచకుండా, మహద్దర్శనిచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించకుండా దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి తను తాను హెచ్చించుకొని ఏ రీతిగా ఉన్నాడో చివరికి దేవుడు ఆ మహద్దర్శను, ఆ చక్రవర్తిగా పరిపాలన చేసే ధన్యతను పోగొట్టి చివరికి సామాన్య మానవులు ఆ రాజైన చక్రవర్తిని అరణ్యంలోనికి తరుముతూ వెళ్ళారట. తరుముతూ వెళ్ళినప్పుడు ఆకాశపు మంచు చేత తడుస్తూ ఎండకి ఎండుతూ అరణ్యంలోనే మృగాలాగా గడ్డి తింటూ 7 కాలాల పాటు ఆ ప్రకారముగా ఇదిగో బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటి అది అంటే, గర్వముతో నటించు వారిని దేవుడు అణపశక్తుడని నేనెరిగితిని అని తన అనుభవములో రాజైనటువంటి ఆయనే అంటూ ఉన్నాడు. ఎక్కడున్న మాట అంటే 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 37వ వచనం. ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములు అనియు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియో. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనను స్తుతించుతూ కొనియాడుచు ఘనపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు 7 కాలాల పాటు వాడుకు మానవ బుద్ధి వచ్చిందాకా దేవుడే కదా ఇవన్నీ చేసింది, నేను గర్వించానేంటి, నా పేరు పెట్టుకున్నానేంటి అని తిరిగి మానవ బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ఈ మాటలో ఆ పనేందో ముందుగానే చేస్తే, దేవా నీ వలనే, నీ ద్వారానే ఈ ప్రపంచాన్ని నేను ఏలుబడి చేస్తున్నానయ్యా, ఈ సింహాసనం మీద కూర్చుంటానికి నేనెంత మాత్రం కూడా అర్హుణ్ణి కాదు, దేవా మట్టి మానవుడినైనా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా అని ప్రభునామాన్ని బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని ముందుగానే చేస్తే గడ్డి తినిపించేవాడు కాదు కదండి. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే 32వ వచనం 4వ లైన్ లో, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అంటే మోడీ రావటం రాకూడదా అనేది దేవుడు. మనుషులు డబ్బులు పెంచి పెడతా ఉంటారు, ఎన్నెన్నో చేస్తా ఉంటారు, అయినా కానీ దేవుడు గనక ఫలానా వ్యక్తి మాత్రమే రావాలి అని నిర్ణయించినట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. ఇక్కడ దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి ఆయన దాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని, మరి మహద్దర్శను ఎవరికి ఇవ్వాలని అనుకుంటాడో అది వానికే అనుగ్రహిస్తాడు. ఎవరికి ధనము ఆస్తి ఇవ్వాలని, ఎవరికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని,
ఎవరికి వ్యాపారంలో అభివృద్ధి రావాలని, ఎవరికి మనస్సులో శాంతి నెమ్మది కలిగి ఉండాలని, ఎవరు నిండు ఆరోగ్యం అనుభవించాలని దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. ఎవరిని నిర్ణయిస్తాడు అంటే, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థితి దేవుని ద్వారా నేను కలిగి ఉన్నాను అని దేవుణ్ణి ఎవరైతే, దేవుని బిడ్డలారా, ఇక్కడ 37వ వచనం 5వ లైన్ లో ఈయన స్తుతించి ఎప్పుడైతే కొనియాడుతున్నాడు, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తా ఉంటాడు? 5వ అధ్యాయం 18వ వచనంలో 2వ లైన్ లో మనం చదువుకున్న రీతిగా మహద్దర్శనిస్తాడు. ఏ దశ అది? మహిమ గల దశ, ఉన్నతమైన దశ, గొప్ప స్థితిలో ఉన్నటువంటి దశను అలాంటి వారికి ఇస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుడు వీడికి ఇవ్వలేదా? రాబోయేటువంటి నెబుకద్నెజరుకి ఇవ్వలేదా? ఒక దేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద చక్రవర్తిగా చేశాడు. ఉన్నతమైన సింహాసనాన్ని ఆయన అధిష్ఠింపజేశాడు. ఇంతటి గొప్ప మహర్దశను ఇంకేమిచ్చాడట? రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు దేవుడిచ్చాడు. అయితే ఇదంతయు కూడా 20వ వచనములో 5:20లో, అయితే అతడు మనస్సును ఏం చేశాడు? ఇంత ఇచ్చినా, ఇంత గొప్ప చేసినా ఆ దేవుణ్ణి మహింపరచకుండా అతడు నీ తాత అయినటువంటి నెబుకద్నెజరు మనస్సులో ఏం చేశాడు? గర్వించి బలత్కారము చేయటానికి అతడు హృదయమును కఠినం చేసుకుండగా దేవుడు ఏం చేశాడు? అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను ఏం చేశాడు? ఆమేన్. ఘనతనిచ్చువాడు, మహర్దశనిచ్చువాడు, ఉన్నతమైన స్థలాలలో కూర్చుండబెట్టువాడు ఆయనే. ఎవరైతే దేవుణ్ణి కృతజ్ఞత కలిగి స్తుతించరో, ఘనపరచరో, మహిమపరచరో, అట్టి మహర్దశ నుండి ఆయన వారిని కూలగొడతాడని, నెట్టివేస్తాడని, గెంటి వేస్తాడని సమూయేలు 2వ గ్రంథములో కూడా, 1వ గ్రంథములో కూడా మనము సౌలు విషయంలో చూస్తూ ఉంటాం. ఆయన సింహాసనము నుండి లాగివేశాడు, ఆయన నెట్టివేశాడు. సింహాసనము మీద కూర్చున్నటువంటి సౌలును ఆయన త్రోసివేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీవు నేను మనమందరము కూడా మనము శ్వాస పీల్చగలుగుతున్నామంటే, ఇంకా మన ప్రాణం మన శరీరంలోనే, భౌతిక దేహంలోనే ఉన్నది అంటే, ఇంకా మనము భౌతిక దేహాలతో భూలోకం మీద బ్రతికే ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన మహాకృప. దేవునికి స్తోత్రం. మా తమ్ముడు హానోక్ పాస్టర్ గారి 3వ కుమార్తెకి ఒక కిడ్నీలే ఫెయిల్ అయింది. ఆ కిడ్నీకి 78 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు అయింది. 78 లక్షలు. ఒక్క కిడ్నీ విలువ ఎంతో చూసారా దేవుని బిడ్డలారా? ఇక ముందు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. మరి 2 కిడ్నీలు విలువ, 2 కండ్లు విలువ కదండి, చెవులు విలువ, గుండె విలువ. మన మానవ బాడీలో ఎన్నో రకాలైనటువంటి ఆర్గన్స్ ఉన్నాయి. వాటన్నిటి విలువ మనము లెక్కించగలమా? కోట్ల ఆస్తి బాడీ. ఇంత కోట్ల ఆస్తిని నీలో పెట్టి దేవుడు నిన్ను బ్రతికించి వచ్చాడు. నీ భార్యకు భర్తగా, నీ భర్తకు భార్యగా, నీ తల్లిదండ్రులకు బిడ్డగా, బిడ్డలకు తల్లిదండ్రులుగా దేవుడు ఇంత మహాదర్శనిచ్చాడు కదండి. ఎక్స్ సీఎం ఎవరు? జయలలిత, తమిళనాడు. ఆమెను బ్రతికించాలని ఎక్కడి నుండో ఫారిన్ కంట్రీస్ నుండి స్పెషలిస్టులని తీసుకుని వచ్చారు, డాక్టర్లని. 1,80,00,000 దాకా ఖర్చు అయిపోయింది. కానీ ఏమాత్రం ఆమెకు ప్రాణాన్ని ఇవ్వలేకపోయినట్లు. దేవుని బిడ్డ, ఏ సింగిల్ పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి ఆయాసం ఆవేదన లేకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచాడు. నీ అవయవాలన్నీ కూడా మంచిగా పని చేయడానికి ఇంతవరకు దేవుడు కృప చూపుతున్నాడు. నువ్వు దేవునికి ఏం చెల్లిస్తున్నావు? ఏం చెల్లిస్తున్నావు? చూసారా, ఒక మాట నేను చెప్పగలుగుతాను. బ్రిటిష్ దేశం యొక్క మాజీ ప్రధాని, మొన్నే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లు జరగక ముందు ఒక ప్రధానిగా ఉండేవాడు. మొదటిసారి ఆయన కరోనా వచ్చింది, విడుదల పొందాడు. దేవుడు అనేవాడు ఉండాడు లేడు, అతను క్రిస్టియన్ అండి, ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన కనబడని దేవుడు, నా కంటి ముందు కనబడే దేవుళ్ళు వీరే. వీళ్ళు నాకు ప్రాణం పోసి నన్ను అనుకున్నాను. క్రిస్టియన్ దేశానికి, కంట్రీకి నీవు పిఎం గా ఉంటూ, ప్రధానమంత్రిగా ఇటువంటి తుచ్చమైన మాటలు మాట్లాడతావా? దేవుడు ఎప్పుడైతే వాడు ఆ మాట పలికాడో వెంటనే ఒక్క తోపు దోసేశాడు సింహాసనం నుండి. ప్రజలను వాడి మీదకి రేపి తిరస్కారం రేపాడు. ఇటువంటి వాడు మా విషయం మీద పెత్తనం చేయడానికి, ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డ,
దేవుడు నీకు నాకు ఎంత మహత్దర్శనిచ్చాడు. రోట్ల వెంట ఎంతమంది అడుగు తింటున్నారో, తిండి లేక ఎండకిండుతూ. మొన్న ఈ మధ్యన కొంతమందికి ఒక వీడియో పంపించాను. బోరున భయంకరమైన వర్షం కురుస్తుంది, ప్రక్కన బైకు, అన్నం మాత్రం మన ఇస్రాకులో ఆయనకి చింపిన చుట్టూ చినిగిపోయిన బట్టలు, మురికివాడుగా ఉన్నాడు. అన్నం ఎక్కడ దొరికిందో, ఎవరైనా తీసి పడవేశారా, అది ఎరుకొని తింటున్నాడా, ఎవరైనా కనికరించి పెట్టారా తెలియదు. కానీ బోరున వర్షం కొడుతుంటే ఆ వర్షంలో తాను మాత్రం తడుస్తున్నాడు, కానీ ఆ అన్నాన్ని మాత్రం తడవకుండా ఆ క్రింద అంతా బురద నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఆ బైక్ చాటున విశ్రాంతి పెట్టి ఆవురు అనుకుంటా తింటా ఉన్నాడు. దేవుడు అట్టి స్థితి నీకు నాకు కలిగ చేయలేదు కదా. దేవుడు ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు, మంచి నివాసాలు ఇచ్చాడు. ఎండకి ఎండకుండా, వర్షానికి తడవకుండా, చలికి బాధపడకుండా దేవుడు ఎంత మహోద్ధర్షిని ఇచ్చాడు. దేవుణ్ణి మనము కృతజ్ఞత కలిగి స్తుతిస్తున్నామా, కనపరుస్తున్నామా? మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని కార్యములు కంటికి కనపడో, చెవికి వినపడో. మనకు అన్ని బాగున్నప్పుడు దేవుడు మనకు అస్సలు గుర్తుండడండి. దేవుడిని అస్సలు లక్ష్య పెట్టలేదు. ఇదంతా అంతా కూడా నా వల్లనే, నేను తింటున్నాను, నాకు మంచి ఆరోగ్యం ఉండదు, నాకు ఏ రోగం లేదో, నేను మంచి ఆర్గన్స్ సరిపడా ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి. కానీ దేవుడు నా పట్ల ఏం చేశాడు? అదేంటి, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, ఒకడిని హెచ్చించాలన్నా, ఒకడిని తగ్గించాలన్నా దేవుడే. 75వ కీర్తనలాగా పెట్టాను, చదవండి. బహుశా 75వ కీర్తన. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజు కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటుండగా 75వ కీర్తన 6వ వచనం నుండి 6వ వచనం 2వ లైన్ లో, చూసారా, ఒకరిని తగ్గించువాడు ఆయనే, హెచ్చించువాడు. 4వ వచనంలో అహంకారులే ఉండకూడని అహంకారులకు నేను, కొమ్ము ఎత్తకూడని ఎత్తుగా కొమ్ము ఎత్తకూడని పొగరబట్టిన మాటలు. ఏం చేశాడండి దేవుడు? చాలా మంది ఇదంతా నేను అనుకుంటా వింటారో, చివరికి ఆ స్థితి నుండి దేవుడు, బాబా ఇదిగో నిశ్చయముగా నా తండ్రి అని నీకేమీ లేకపోయినా కానీ దేవుడు ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందాలంటాడు కదండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చివరి లైన్ లో అనుకుంటాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక త్వరగా చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి అధ్యాయం 5వ వచనము. మీకు కలిగిన వాటితో ఏం చేయాలి? తృప్తి పొంది ఉండాలి. ఆ స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి. మనకేం కావాలి? శ్వాస కావాలా? శ్వాస ఎంత కావాలో ఎక్కువ ఇచ్చడానికి శ్వాస మనం ఊపిరాడక గిలగిల కొట్టుకున్నాడు చస్తాం కదండి. ఊపిరాడక గిలగిల కొట్టి చస్తాం మనం. కాబట్టి ఎంత ఊపిరి మనకు సరిపడా అంత ఇస్తున్నాడు. మనం సరిపడా నీరు త్రాగటానికి ఉచితంగా గాలి ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు. మనకెంత ధనం అవసరం ఆయన అంతే ఇస్తాడు. ఎక్కువ ఇస్తే తట్టుకోలేదు, గుండె చచ్చిపోతావుట. దేవునికి మహిమ కలుగును కాదు. ఒక్కసారి నోట్ల కట్ల మన నడినెత్తి మీద కుమ్మరించి దానిలో కనుక మనం ముంచేస్తే మన నిండా మునిగిపోయి నోట్ల కట్లు ఉంటాం, కానీ మనం ఊపిరాడక చచ్చిపోతాం దాని లోపట కదా. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి ఇచ్చిన స్థితిని బట్టి, దేవా నాకెంత అవసరమో నీకు తెలుసు, ఏం కావాలో నీకు తెలుసు. నాకు ఇదిగో యుక్త వయసు వచ్చి ఉండగా ఇదిగో నాయన మంచి భార్యనిచ్చావు, భర్తనిచ్చావు, నేనేమీ అడగలేదు, నీవే ఇచ్చావు, తగిన కాలమందో అందును బట్టి మీకు వందనాలు. నాకు సంతానం కావాలని నీకు తెలుసు నాయన, కాబట్టి నీవు నాకు తగిన సంతానం ఇచ్చావు. కాబట్టి ప్రతి విషయం కూడా మనం ఏం చేయాలి? ఇచ్చిన దేవుని బట్టి నిండు కృతజ్ఞతతో దేవుని మనము స్తుతించబద్ధులమై ఉండాలి. 20వ వచనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో 18వ వచనంలో ఇట్టి మహాదశ, ఇట్టి ప్రభావం, ఇట్టి ఘనత దేవుడు నీ తండ్రికి ఇస్తే నీకు ఇవన్నీ తెలుసు కదా. ఏమంటున్నాడు 22వ వచనంలో, బెల్షస్సరు ఇదిగో బెల్షస్సరు అతని మనమడమైనటువంటి నీవు ఈ సంగతులన్నీ కూడా ఎరిగియుండియు. ఏది? మీ తాతను దేవుడు మహాదశ, ప్రభావం, ఘనత, మహిమనిచ్చినప్పుడు మీ తాత దేవుణ్ణి మీద హెచ్చించుకొని గర్వించి చివరికి ఏ రీతిగా గడ్డి మేపాడు 7 కాలాల పాటు, వాడు ఎప్పుడైతే తగ్గించుకున్నాడో తిరిగి అట్టి మహాదశను దేవుడు తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మనవడవై ఉన్న నీవు ఎరిగి ఉండి కూడా ఏమంటున్నాడు? నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎంత భయం! మనస్సును అణుచుకోవాలండి, మనస్సును అణుచుకోవాలి. వీడేం చేస్తున్నాడు? అన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా, అన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మహింపరచకుండా యెరూషలేము దేవాలయంలో నుండి కదండి, వీడికి ఇవే దొరికినాయి ఆ పాత్రలు. అంత గొప్ప స్థితినిచ్చిన, మహాదశనిచ్చిన
ఆ యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవా అని దేవుణ్ణి స్తుతించకుండా మహింపరచకుండా దేవుని ఆలయంలో నుండి దేవుని జీవము కలిగిన దేవుని మందిరంలో నుండి అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తెప్పించి అక్కడ ఉన్నటువంటి అధికారులు రాణులు మరి అధికారులు అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ పాత్రలన్నిటిని తెప్పించి వాటిలో బ్రాందీ విస్కీ పోయించి కదండి వాళ్ళు తాగి తూలుతూ నాట్యమాడుతూ కర్ర ఇనుము ఇత్తడి చేత చేయబడినటువంటి ఆ మట్టి బొమ్మల్ని విగ్రహాలను వాళ్ళు స్తుతిస్తున్నారే కానీ మహద్దర్శనిచ్చినటువంటి వాడి ప్రాణం వాడి యొక్క జీవం ఎవరి వశములో ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి స్తుతించకుండా వాడు ఏం చేస్తా ఉన్నాడు. చివరికి ఎంత భయంకరమైన స్థితి కదండి. ఏమీ లేనప్పుడు మనకి ఏముండదు కదా, అసలు ఏమీ లేనప్పుడు మనకు తినటానికి తాగటానికి ఇష్టం వచ్చినట్టు నాట్యమాడటానికి గంతులు వేయటానికి మనకు ఏమీ ఉండదో. అన్ని ఇచ్చిన తర్వాత ఏవేవో పిచ్చి పిచ్చి కోరికలన్నీ కూడా రేగుతూ ఉంటాయి. అన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రక్కన పడేసి ఇష్టానుసారంగా తిను త్రాగు సుఖించు అని మనం చెప్తూ ఉంటే దేవుడు ఏమంటాడు చెప్పండి. దేవుడు ఏమంటాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని చెప్పాడు. విడై చేయలేకపోయాడు, అన్ని ఇచ్చిన దేవుని స్తుతించలేకపోయాడు. ఆ కర్ర మోగ జీవులైనటువంటి అంటే కర్రలతో వెండితో బంగారంతో చేయబడిన విగ్రహ దేవతలకు వాడు ఆరాధించటం స్తుతించటం ప్రారంభించాడు. ఎంత భయంగా అణుచుకోవాలి. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన దానియేలు 23వ వచనం 2వ లైన్లో, ఈ సంగతి అంతయు కూడా ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోవాలి. దేనిపోయిన కోరికలు ప్రాణానికి శరీరానికి ఎన్నెన్నో కోరికలు వస్తా ఉంటాయి. ప్రభు బిడ్డలమైన మనము యేసు పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం. కడగబడక ముందు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన కడిగి నన్ను తన వలే మార్చాడు. నేను క్రీస్తును పోలి సంపూర్ణతలోనికి ఎదగాలి అన్న ఆకాంక్షతో మనం ముందుకు సాగాలే తప్ప మనము రక్షణ పొందని వారి వలె భక్తిహీనుల వలె లోకస్తుల వలె మనము ఈ దేహము ఎవరిది చెప్పండి, దేవుని ఆలయము. 1 కొరింథీ 6:19 వారం ధ్యానించాము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నివసించుచున్న దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఈ దేహం, ఈ కన్ను ముక్కు వచ్చేవి, ఈ నోరు, ఈ సమస్త దేవునికి, దేవుడు పరిశుద్ధుడు మనలో నివసిస్తాడు. దేవునికి ఆలయం ఇది, దేవునికి ఇల్లు ఈ శరీరం, దేవునికి నివాసయోగ్యమైన స్థానము మన దేహం. ఇట్టి దేహము దేవుని ఆలయమై ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా దేవునికి, దేవుని మందిరములో ఉన్న ఆలయం. అంటే ఆ పాత్రలు, ఈ పాత్రలో వాడు ఏం చేస్తున్నాడు, మనస్సును అణుచుకోకుండా బ్రాందీ విస్కీ పోసుకొని తాగి నా మందిరాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తాను. 3:16 1 కొరింథీలో మనం చూస్తా ఉన్నాం. 3:16-17 ఇది నా మందిరము, నా మందిరాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేయను అని 17వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి రక్షణ పొందినాక ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, నాకు మాత్రం ఉండదా కదండి. నేను ఎన్నో సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నా, కానీ వీటన్నిటిని ఏం చేస్తూ ఉంటాను, అణుచుకుంటా ఉంటా. దేవుని వాక్యము ద్వారా పౌలు అంటాడు 9:27 1 కొరింథీయులు అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడై పోదునేమోనని ఏం చేస్తా ఉన్నానంటాడు, నా మనస్సును, నా కోరికల్ని, నా శరీరాన్ని దేవుని వాక్యము ద్వారా అణుచుకుంటున్నాను అంటాడు. నువ్వు అణుచుకున్నప్పుడే పరలోకాల్లో ప్రవేశించగలవు. నీవు అణుచుకున్నప్పుడే పరలోకానికి అర్హుడు కాగలవు. నువ్వు అణుచుకోకుండా రక్షణ పొందని వారి వలె, భక్తిహీనుల వలె, లోకస్తుల వలె నీ ఇష్టానుసారంగా గనక నేను బ్రతుకుతాను అంటే బ్రతుకు నేను కాదన్నానా అంటాడు. దాని అంతం, దాని పర్యవసానం ఎక్కడుంటుంది, నరకాగ్ని గుండం, అగ్నిగంధకాలతో మండే. అది శాశ్వతం, అది నిత్యము. అక్కడకు పోయి రొమ్ము కొట్టుకుని ఏడ్చిన ఎన్నటికి ఇక బయటికి రాలేము. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ప్రతి పాస్టర్కి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ప్రతి రక్షణ పొందిన విశ్వాసికి ఇవన్నీ లోపట, ఎందుకంటే శరీరంలోనే మనం ఉన్నాం, లోకంలోనే ఉన్నాం. ప్రతి క్రైస్తవుడికి, సేవకుడికి ఇవన్నీ రేగుతూనే ఉంటాయి. కానీ ఏం చేయాలి ప్రభు బిడ్డలు, వాటిని అణుచుకోవాలి. వీడేం చేయలేదు, అంత మహద్దర్శన ప్రపంచాన్ని ఏలుబడి చేసే ఒక రాష్ట్రం కాదు, ఒక పంచాయతీ కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా అధికారిక కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, 100 దేశాలు, ప్రపంచ దేశాలన్నిటి మీద చక్రవర్తిగా చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి గతంలో ఏమన్నా జరగలేదా అంటే జరిగింది. తన తాతయ్య అయినటువంటి బబులోను దేశపు చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కళ్ళారా చూస్తా ఉన్నాడు.
దేవుడు మహాదీక్షనిచ్చినటువంటి ఆ దేవుణ్ణి కనపరచకుండా తాతను దేవుడు ఏ విధంగా అదిగో అడవి పాలు చేశాడు, గడ్డి మేసేటట్లు చేశాడు, గర్వాన్ని అణిచివేశాడో అదే అంటున్నాడు కదా 22వ వచనంలో ఇదంతయు ఏది అతని మనవడ 23వ వచనంలో బెల్షెషరు అతని మనవడమైన నీవు ఈ సంగతి అంతయు మీ తాతకు జరిగిన సంగతులన్నీ ఎరిగియుండి కూడా నీవేం చేయలేదు. నీ మనస్సులో రేగుతున్నటువంటి కోరికలను వాంఛలను నీవు మృగము వలె తీర్చుకుంటూ వచ్చావు, పశువు కంటే హీనంగా తీర్చుకుంటూ వచ్చావు. దేవునికి ఆయాసం కల్పించాడు. జాగ్రత్త చివదాడు. దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉంటున్నాం. మన శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ప్రభు త్వరగా రాయిస్తున్నాడు. ఈ రెంటిలో ఏది ముందు వచ్చినా కన్ను మూస్తే మనం తెరిచేది పరలోకమై ఉండాలి తప్ప అది నరకమై ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు నీకు మనకు వర్తమానము ఆయన అందిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సును ఏం చేయాలి? రక్షణ పొందినప్పటి నుండి శ్వాస ఆగిపోయేంత వరకు, రక్షణ పొందినప్పటి నుండి మన శ్వాస ఆగిపోవటం ఆలస్యమైతే ప్రభు వస్తున్నాడు అనుకోండి, అప్పటి వరకు మనం ఏం చేయాలి? మన కోరికలు, మన శరీరంలో, మన మనస్సులో అనేకమైన కోరికలు రేగుతూ ఉంటాయి. వాటిని అణుచుకోవలసినటువంటి ఆవశ్యకత మనకెంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. వాటిని అణుచుకోవాలి, నలగొట్టుకోవాలి, వాటిని మన నుండి పూర్తిగా వేరు చేయాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు కనాను దేశంలో ఉన్నాడు. కరువు వచ్చేసింది దేశమంతా. ఇదిగో ఐగుప్తులో ఆహారం అమ్మబడుతుందని వినబడింది. కాబట్టి పిల్లలారా, కొడుకును పిలిచి అంటున్నాడు, మీరు వెళ్లి కొన్ని రోకలు తీసుకుని వెళ్లి అక్కడికి వెళ్లి మీరేం చేయాలి? ఆ ధాన్యం కొని తీసుకురండి. లేకుంటే మనము, మన పిల్లలు, మన పశువులన్నీ కూడా మనం నశించిపోతాం, నాయన చనిపోతాం అంటే కొన్ని రోకలు కొట్టుకుని వెళ్లారు అన్నలందరూ కూడా. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ తల వంచి నిలబడి ఆయన ప్రధానమంత్రి, అది ఐగుప్తు దేశానికి కాదు ఆ చుట్టుప్రక్కల దేశాలన్నింటినీ కూడా పోషిస్తున్నటువంటి గొప్ప నాయకుడు. వాడు గుర్తుపట్టలేదు. తమ్ముడు యోసేపు గుర్తుపెట్టాడు అన్నల్ని, కానీ అన్నలేం చేయలేదో తమ్ముడిని గుర్తుపట్టలేకపోయారు. అటువంటి సందర్భంలో చివరికి ఆ సన్నివేశాలన్నీ మనకు తెలిసినవే. అయితే ఆయన బియ్యాన్ని పిలిచి చివరికి ఏం చేశాడు? మంచి వేటను కోయించి విందు ఏర్పాటు చేయి, మా సహోదరులతో కూడా నేను ఈ రోజు కలిసి భోజనం చేయాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళక ముందు చివరికి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? అన్నలను ఎప్పుడైతే చూశాడు, వాడు గుర్తుపట్టలేదు, ఈయన గుర్తుపెట్టాడు. చివరికి అన్నలను ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరి కలుసుకున్నాడు అంటే 17 సంవత్సరాల వయసులో ఆయన అమ్ముకున్నారు అన్నలందరూ కూడా. దాదాపు 33 సంవత్సరాల వయసులో, అంటే 16 సంవత్సరాల తర్వాత అన్నలను చూసేసరికి ఒక్కసారిగా ఆనందం, దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. వాళ్ళని వెళ్లి కౌగిలించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ ఎదుట ఇదిగో తాను యోసేపును అని బయటపడటం అప్పట్లో ఇష్టం లేక, అంత త్వరగా ఇష్టం లేక లోనికి వెళ్లి ఏం చేశాడంటే, చదవండి, ఆదికాండము 43వ అధ్యాయం 31వ వచనం అనుకుంటాను. ఆదికాండము 43వ అధ్యాయము 31వ వచనంలో అప్పుడు అతడు ముఖము కడుపుకొని 30వ వచనం నుండి చదవండి, 30 నుండి ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు, ఎందుకంటే అక్కడ బెన్యామీన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఒక తల్లి కొడుకులు, 12 మంది ఉన్నారు. 12 మంది కొడుకుల్లో రాహేలుకు మాత్రం పుట్టింది. యాకోబుకి ఇష్టమైన భార్య రాహేలు. యాకోబుకి 4 భార్యలు ఉన్నారు, కానీ ఇష్టమైన భార్య రాహేలుకు పుట్టినటువంటి పిల్లలే పెద్దవాడు యోసేపు, ఆయన తమ్ముడైనటువంటి బెన్యామీను. ఇన్ని సంవత్సరాల తర్వాత తన తమ్ముడు చూసేసరికి ఆయనకి ఏం పొంగుకొచ్చిందటండి? త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చాను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని లోపలికి వచ్చి తను తాను అణుచుకుంటున్నాడు. అక్కడికి కూడా దుఃఖం పొంగుకుంటా వస్తా ఉంది, కొరుకుంటా వస్తా ఉంది. ఏం చేస్తా ఉన్నాడు? అణుచుకుంటా ఉన్నట్లు మనము 45వ వచనం మొదటి వాక్యంలో కూడా అదే మనకు కనబడుతుంది. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచి ఉన్నటువంటి వారి ఎదుట తన్ను తాను అక్కడ అణుచుకున్నాడు, ఇక్కడ అణుచుకున్న దాలక ఆమె దేవుని బిడ్డల, నా ప్రభు బిడ్డలు ఏం కావాలి? అక్కడైతే ఆయన దేన్ని అణుచుకున్నాడు? దుఃఖాన్ని అణుచుకున్నాడు. ఒకనొక సందర్భం వచ్చేసరికి అణుచుకోలేకపోయాడు. దుఃఖాన్ని అణుచుకోవచ్చేమో, కానీ మనలో రేగే కోరికలు, మన మనస్సులో, మన అంతరంగంలో, దేవుని బిడ్డలారా మన హృదయంలో మన ఆలోచనలు ఏం చేస్తా ఉంటాయి? స్వారీ చేస్తా ఉంటాయి. స్వారీ గుర్రం మీదకి స్వారీ చేస్తా. అది ఎట్లా ఉంటుందంటే అదుపు తప్పితే చివరికి అది ఏమవుతుందో తెలుసు కదా. చూసారా? 16వ అధ్యాయం సామెతల గ్రంథం 32వ వచనంలో మనము చదవగలిగినట్లయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము
32వ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును అణుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనస్సును ఏం చేయాలంట? నువ్వు పట్టణాన్ని పట్టుకునే బలాఢ్యుడు కావచ్చు, అయితే అంతటి బలాఢ్యుడు కావచ్చేమో కానీ నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటున్నావా? నీ మనస్సులో రేగే ఆ భయంకరమైనటువంటి కోరికల్ని, నీ శరీరంలో రేగే ఆ భయంకరమైనటువంటి దురాశలను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే, నువ్వు అణుచుకోకపోతే చివరికి నీ కోరికలు, నీ వాంఛలు, నీ ఇష్టాలు నిన్ను ఎక్కడ కొనిపోతా ఉన్నాయి చెప్పండి? ఎక్కడ కొనిపోతా ఉన్నాయి? నిన్ను నిత్యమైన నరకాగ్ని గుండము. చూసారా ఎంత భయంకరమైన స్థితిలో ఈనాడు క్రైస్తవ పిల్లలని చెప్పుకునే సీనియర్ మోస్ట్ విశ్వాసులు, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళంటే వాళ్ళు పడుతులేస్తూ వింటారు, లోతైన వాక్యం తెలీదు, వాళ్ళు పాలు త్రాగుతూ వింటారు, ఆత్మలో బలం లేదు, వాళ్ళకు బలమైనటువంటి ఆహారం లేదు కాబట్టి, బలమైన అన్నం లేదు, చుట్టూ తేనెలు లేదు, శ్రేష్టమైన ద్రాక్షరసం లేదు, క్రొవ్వు మెదడు లేదు కాబట్టి వాళ్ళు బలహీనులు. ఏమవుతూ ఉంటారు? వాళ్ళు పడుతులేస్తూ ఉంటారు. కానీ దైవజనుడు వాళ్ళని ఎరిగి వాళ్ళకు బలమైన ఆహారం ఇస్తున్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా, స్థిరంగా అంటాడు పౌలు. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఇట్లు క్రీస్తునందు స్థిరులను కదలని. 15వ అధ్యాయం 1 కొరింథీ 58వ వచనంలో కూడా అదే మాట, మీరిట్లు కదలని వారు స్థిరులనై ఉండాలి అంటాడు. ఆత్మలో మనం దినం గడిచే కొద్దీ, వారం గడిచే కొద్దీ, నెల గడిచే కొద్దీ, సంవత్సరాల్లో దొరుకుతున్న కొద్దీ మనము దేవునిలో స్థిరులుగా స్థిరత్వం ఏర్పరచుకోవాలి. స్ట్రాంగ్ గా ఏ శక్తి మనల్ని కదిలించలేదు. దేవుని బిడ్డలారా, మనము శనివారం కూడా ఇదే ధ్యానిస్తూ ఉన్నా. బాప్తిసం పొందక ముందు, పొందిన తర్వాత శరీరంలో, లోకంలో ఉంటూ ఉన్నామో కాబట్టి ఏ శక్తి మనల్ని కదిలించకుండా మనము స్థిరంగా ఉంటే మనము ప్రభు రాజ్యంలో మహిమలో పాల్గొనటానికి మనము అర్హులమవుతా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉంది చూడండి. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం 2వ లైన్లో, 29వ అధ్యాయం 15వ వచనం, అదుపులేని బాలుడు తన తల్లికి ఏం చేస్తా ఉంటాడండి? అవమానం. అదుపులేని కుమార్తె, అదుపులేని కుమారుడు ఏం చేస్తా ఉంటాడు అంటే కంట్రోల్. మనస్సు అదుపులో లేకపోయినా, హృదయం, కోరికలు, ఆలోచనలు అదుపులో లేకపోయినా, కుమారుడైనా కుమార్తె అయినా అదుపులో లేకపోయినా, వాళ్ళ వయస్సు కంటే మించినటువంటి ఆలోచనలు, వారి వయస్సుకు తగిన రీతిలో కాకుండా, వాళ్ళు గనక క్రమశిక్షణలో లేకుండా అన్కంట్రోల్డ్ గా ఉంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ అవుట్ అయిపోయి చివరికి పల్టీలు కొట్టుకుంటూ, హరికృష్ణ గురించి మనకి తెలుసు, అతి వేగంగా పోతా ఉన్నాడు. బాటిల్ పట్టుకోపోయాడు నీళ్లు తాగుదామనే, అది సైడ్ ఒక్కసారి లెఫ్ట్కి వెళ్ళిపోతుంటే అయ్యో అన్నారు వెనక్కి కూర్చున్నటువంటి వారు. ఆయన ఫ్రెండ్స్ అంటే ఒక్కసారి తిప్పాడు, డివైడర్ కొట్టి ఆకాశంలోనికి ఎగిరి 10 పల్టీలు కొట్టుకుంటా ప్రాణం విడిచాడు. అన్కంట్రోల్డ్. నీ కోరికలు కావచ్చు, నీ యొక్క తలంపులు కావచ్చు, నీ వాంఛలు కావచ్చు, నీ శరీర ఇచ్చలు కావచ్చు, నీ మనస్సులో రేగే అది ఎటువంటిదైనా కావచ్చు, లేకుంటే నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, అదుపులో ఉంచాలి ఎవరినైనా. కానీ అదుపు తప్పితే, అన్కంట్రోల్డ్ అయితే నీ చేతికి దొరకరు. చివరికి ఆనాడు రొమ్ము కొట్టుకుని ఏడ్చే ప్రయోజనము లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మా పిల్లలు బీటెక్ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, కరెక్ట్ టైంకి అక్కడ ఒక్క నిమిషం లేట్ అయినా నేను ఎంక్వైరీ కమిషన్ వేసేవాడిని, అక్కడ వెళ్లేవాడిని, ఆ మొత్తం ఎంక్వైరీ. కాబట్టి అలా ఉండబట్టే నిజంగా మా పిల్లలు ఇప్పటికీ లోకం అంటే ఏంటో, అసలు లోక విషయాలు కూడా పెద్దగా తెలియకుండా అలా పెరిగారు. మా బాబు అంటే ఉంటాడు, ఏంటిరా బాబు నువ్వు చిన్న విషయం కూడా ఏం తెలుసుకోలేకపోతున్నావు అని అంటే, నీవు మమ్మల్ని అట్లా పెంచావు, ఏం చేయమంటావు అది అంటాడు కదా. కాబట్టి దేవుని చిన్నాంగమా, ఈ సాతాను ప్రపంచమంతా కూడా విజృంభిస్తూ యవనస్తులను వాడు పాపములో పొరలాడించాలని చూస్తున్న ఇటువంటి కాలంలో యవన బిడ్డలైనటువంటి మా పిల్లలు యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయి ఈనాడు కంట్రోల్. మా బాబుకి 39వ సంవత్సరం వచ్చిందో లేకపోతే రేపు డిసెంబర్కి వస్తుందో కానీ ఆ వస్తుందని పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఈ రీతిగా ఉండటానికి పెంపకం వాళ్ళు పెంచుతూ ఉంటే మొక్కాయి వంగనేది ఏం రానై వంగున. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి విషయంలో ఏం కావాలి? ఇట్టి మహాదశనిచ్చిన దేవునికి మనము రుణస్థులమై ఉన్నాం.
క్షణ క్షణము కూడా దేవునితో మన హృదయాలు, మన మనస్సులు అతకబడి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఈ కుమారుడిని కుమార్తెని నేను సృష్టించినందుకు, ఈ కుమారుడి కుమార్తె కోసం నేను రక్తం చిందించి ప్రాణం పెట్టినందుకు, ఈ కుమారుడు ఈ కుమార్తె కోసం తండ్రి ఇంట నేను నివాసాలు సిద్ధపరుస్తున్నందుకు నిజంగా నేను వీరిని బట్టి నేను సంతోషిస్తున్నాను అని దేవుడు మురిసిపోతూ వచ్చాడు. అలా కాకుండా రాజైన నెబుకద్నెజరు వలె ఇవన్నీ ఎరిగి ఉన్నటువంటి, ఇదిగో తెలీదా, తెలుసు, అన్ని ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన మనవుడు, ఇదిగో ఇవన్నీ కూడా నీవు ఎరిగియుండి కూడా అంటాడు. మరలా చదవండి 22వ వచనం, 5:22. దానియేలు గ్రంథం ముగించుకుందాం, టైం అయిపోయింది. బెల్షస్సరు అతని మనవడు అయిన నీవును ఈ సంగతి అంతయు కూడా ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే. తలలు వంచండి, ప్రార్థించండి. మనల్ని మనము అణుచుకోవాలి. రక్షణ పొందిన నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను, నేను రక్షణ పొందిన దేవుని కుమారుడను. ఆయన నన్ను కొన్నాడు. నేను నా సొత్తు కాదు. ఈ ప్రాణం అయింది, ఈ శరీరం అయింది, ఈ ఆత్మ అయినది. నిశ్చయముగా నేను ఆయన సొంతం. నేను ఒకరికి చెందిన వాడను, నేను ఒకరికి చెందిన దానను. నేను కాదు, నేను ఒకరికి చెందిన వాడను, చెందిన దాను. ఆయన తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి వెలపెట్టి నన్ను కొన్నాడు. కాబట్టి ఈ కళ్ళు నావి కావు, ఈ నోరు, ఈ నాలుక నాది కాదు, ఈ పెదవులు నావి కావు, ఈ చెవులు నావి కాదు. ఇదిగో ఈ సమస్తము నావి కాదు, ఆయనవే, ఆయన సొంతం. కాబట్టి ఆయన కొరకే నేను వీటన్నిటిని పరిశుద్ధంగా వాడాలి తప్ప నేను ఇష్టానుసారంగా, ఇదిగో దేవుని ఆలయమైనటువంటి ఈ పరిశుద్ధమైన పాత్రలలో నేను ఇష్టానుసారంగా తింటాను, త్రాగుతాను, నేనేమైనా చేస్తాను అంటే దేవుని మందిరాన్ని పాడు చేయవాడు. ఇదిగో దేవుడు వాడిని పాడు చేయను అని. కాబట్టి దేవుని బిడ్డ, ఈ సంగతి అంతయు కూడా వాళ్ళ తాతకి ఏం జరిగిందో అంతయు కూడా ఎరిగియుండి కూడా ఎంత మాత్రము కూడా దేవుని పట్ల తన ప్రాణం, తన సమస్తము, అధికారము ఎవరి వశములో ఉన్నవో అట్టి దేవుని పట్ల భయము చెంది ఉండకుండా, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాడో చివరికి ఆ రాత్రి వాడి ప్రాణం పోయి. ఎప్పుడైతే వాడు చేశాడో చివరికి వాడి ప్రాణాన్ని, రాత్రిని ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు ఈ కూడబెట్టినవన్నీ ఎవరికి ఇస్తావన్నాడు. ఉదయ కాల సమయం ఈ దేవుని బిడ్డ మన జీవితాలను దేవుని సన్నిధానములో పరిచి మనల్ని మనము ప్రభువుకు సమర్పించి ఈ కొద్ది కాలం కనుక పరిశుద్ధంగా జీవిస్తూ అన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము కృతజ్ఞత కలిగి సేవిస్తూ ఉంటే ఇక మందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. రాబోయే దినాలలో పరిశుద్ధుల్ని కొనిపోవటానికి వచ్చినప్పుడు మనల్ని కూడా కొనిపోయి మహిమలో ఉంచడానికి ఆయన త్వరగా వస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అయిన యేసు ఎవరిని కొనిపోవటానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవాలంటే ఎవరైతే దేవుణ్ణి కృతజ్ఞత కలిగి స్తుతిస్తూ ఉంటారో అలాంటి వారిని మాత్రమే కొనిపోవటానికి. నువ్వు చేయవలసింది ఒకటి నీ పరిశుద్ధతను కాపాడు. ఈ మహద్దర్శనిచ్చిన ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ గొప్ప స్థితిలో ఉన్నామంటే దేవుడిచ్చిన కృప, ఆధిక్యత, ఆయన ఘనత సమస్తము ఇచ్చిన దేవునికి మనము హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని అట్టి దేవుణ్ణి ఘనపరచాలే తప్ప మనము గర్వించినటువంటి వారమై మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ప్రాణమును తీసివేస్తాడు. ప్రాణము పోయి శ్వాస ఆగిపోయిన వెంటనే మనము అపరిశుద్ధులుగా ఉన్నప్పుడు పాతాళానికి, ఆ తర్వాత నరకానికి రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రయోజనం లేదు. 1,000,000 సంవత్సరాల 100 కోట్ల సంవత్సరాల దానికి అంతో లేదు. అట్టి అగ్నిగంధకాలతో మండే గుండంలో ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. అక్కడ ఏ ప్రయత్నము చేసినా బయటకు రాలేని పరిస్థితి. నన్ను క్షమించు ప్రభువా, అన్ని ఇచ్చిన నీవు నాకు ఇచ్చిన స్థితిని బట్టి నిత్యము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా అని ప్రార్థన చేసి యేసువా ప్రార్థనలు నడిపిస్తాను.